బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగార్జున సాగర్ డ్యాం వద్ద నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్న ఏపీ తెలంగాణ జల వివాద నేపథ్యంలో నాగార్జున సాగర్ డ్యాం పర్యవేక్షణ బాధ్యతలను సిఆర్పీఎఫ్ కు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అప్పగించిన విషయం తెలిసిందే. ఇరువైపులా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని ఎస్పీఎఫ్ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణ వైపు భద్రతా విధులు నిర్వహిస్తున్న సిఆర్పీఎఫ్ బలగాలు పర్యవేక్షణ బాధ్యతలను అకస్మాత్తుగా ఉపసంహరించుకున్నారు. వారి స్థానంలో ఎస్పీఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారు. ఈ అంశం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా అయింది. అకస్మాత్తుగా సిఆర్పీఎఫ్ బలగాలు ఉపసంహరణపై మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో అదే సమయంలో డ్యాం వద్ద విధుల్లో కొనసాగాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో తెలంగాణ వైపు మళ్లీ సిఆర్పీఎఫ్ బలగాలు బాధ్యతలు చేపట్టాయి. ఈ విషయంపై డ్యాం ఏఈ శ్రీధర్ రావు మీడియా వివరణ కోరగా సిఆర్పీఎఫ్ బందోబస్తు గురించి తమకు ఎలాంటి సమాచారం లేదని, ఆ విషయాన్ని కేఆర్ఎంబీ పర్యవేక్షిస్తుందని తెలిపారు. సిఆర్పీఎఫ్ సహాయ కమాండెంట్ సహీర్ను ప్రశ్నించగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఉదయం డ్యాం వద్ద నుంచి భద్రతను ఉపసంహరించామని, తిరిగి సాయంత్రం విధుల్లోకి చేరినట్లుగా తెలిపారు. ఇక ఈ నాటకీయ పరిణామాలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఈ అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి అసలు? గుడ్ మార్నింగ్ పద్మ. తెలంగాణలోని తెలుగు రాష్ట్రాల మధ్య ఒక్కసారిగా జల వివాదం ప్రదేశన కొనసాగినటువంటి పరిస్థితి గతంలో కూడా మనం చూసినాము. అదే విషయాన్ని చూసినట్లయితే తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణలో ఉన్నటువంటి నాగార్జున సాగర్ సంబంధించినటువంటి బ్యారేజీకి సంబంధించిన భద్రత సంబంధించి సిఆర్పీఎఫ్ భద్రతా బలగాల వలయంలో మొన్నటి దాకా సెక్యూరిటీ చేసినటువంటి పరిస్థితి. అయితే ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన జల వివాదం సంబంధించినటువంటి వివాదము ఒక కొలిక్కి రావడంతో సామరస్యంగా జరుగుతున్నటువంటి ఈ విషయాల్లోని ఇప్పటికీ ఒక ఉద్య వాతావరణం ఉన్నటువంటి పరిస్థితిని సాధారణంగా ఉన్నటువంటి పరిస్థితికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఏదైతేనేమి జల వివాదానికి సంబంధించి జరిగినటువంటి గత కొంతకాలంగా అలజడిని నేడు జరుగుతున్నటువంటి ఈ యొక్క విషయాన్ని చూసినట్లయితే తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్నటువంటి నాగార్జున సాగర్ సంబంధించినటువంటి బ్యారేజ్ వద్ద భద్రతా సిబ్బందికి సంబంధించి కొన్ని ప్రభుత్వాలు జోక్యం చేసుకోవడంతో దీనికి సంబంధించినటువంటి నిన్న జరిగిన కానీ ఈరోజు జరిగిన ఉదయం ఒక ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. సిఆర్పీఎఫ్ సెంట్రల్ ఫోర్స్ బలగాలు తప్పుకోవాలనేది కూడా ఆదేశించారు. తిరిగి మళ్ళీ సాయంత్రం 6 గంటలకు కూడా మళ్ళీ విధులు కూడా సిఆర్పీఎఫ్ తో పాటు సంబంధించిన అక్కడ సాధారణ భద్రత కూడా ఉంటుందని కూడా ఉన్నతాధికారులు చెప్పారు. అయితే డ్యామ్ కు సంబంధించినటువంటి అధికారులు అయితేనేమి సంబంధించినటువంటి పూర్తి స్థాయి భద్రత కల్పించిన అధికారులు కూడా ఈ విషయానికి సంబంధించి జలవనరుల శాఖ సంబంధించిన కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి అధికారులు మాత్రమే చూస్తారు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైతే జలవనరులకు సంబంధించినటువంటి రెండు రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళే ధృవీకరించాలని కూడా అధికారులు చెప్తూ వచ్చారు. కానీ గత కొంతకాలంగా జరిగినటువంటి జల వివాదానికి సంబంధించి ఒక తెర వచ్చిందనే క్రమంలోనే భద్రతా వలయానికి సంబంధించినటువంటి కేంద్ర బలగాలను ఉపసంహరించుకోవడం ఒక చర్చనీయాంశంగా జరిగినటువంటి పరిస్థితి. కానీ అక్కడ ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సరిహద్దుల పోలీసు విభాగాలు మాత్రం దీన్ని ధృవీకరించడం లేదు. ఏదైతే జలవనరుల శాఖ సంబంధించిన కేంద్ర జలవనరుల శాఖ పరిధిలో ఉంటుంది కాబట్టి భద్రత సంబంధించినటువంటి కేంద్రం సిఆర్పీఎఫ్ కానీ ఏసీఎఫ్ కానీ అంటే బోర్స్ సంబంధించినటువంటి విషయాలు కానీ వాళ్ళే చూసుకుంటారని చెప్పారు. ఏదేమైనా భద్రత సంబంధించినటువంటి విషయాల్లో మళ్ళీ కేంద్ర బలగాలే మోహరించాయి. దీనికి సంబంధించినటువంటి ఆదేశాలు కూడా మళ్ళీ కంటిన్యూ అవుతున్నట్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి పద్మ. ఏదేమైనా తెలుగు రాష్ట్రాల్లో జరిగినటువంటి జల వివాదం ఒక కొలిక్కి రావడంతో సందర్భంగా జరిగినటువంటి కృష్ణా బ్యారేజ్ మీద ఉన్నటువంటి అనేక భద్రతా వలయాలు ఇప్పటికీ ఒక కొలిక్కి వచ్చిందని చెప్పవచ్చు. ప్రధానంగా గతంలో ఉన్నటువంటి విషయాలను పునరావృతం కాకుండా చూసుకోవాలనేది చెప్తున్నటువంటి పరిస్థితి పద్మ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.